అంజీ చెప్పురా. అంజీ చెప్పురా. నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కే నేను చూపిస్తా. మనమైతే బీచ్కి తీసుకుపోవడానికి ఈ బైక్ మీద అయితే మనం వెళ్తున్నాం. ముందు మా దోస్తుగాడు ఇంటర్మీడియట్ దోస్తుగాడు నడుపుతున్నాడు. మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్ని అధిగమించి మేము వెళ్తూ 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 ఉన్నాం. మధ్యలో లార్డ్ హనుమాన్ కనపడ్డారు. తనని వీడియో చేశాను. ఇది దారిలో పోతుంటే పెద్ద విగ్రహం, చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇది మన కర్నూలు రోడ్ నుంచి ఒంగోలుకు పోయే రూట్లో హైవే దగ్గర ఉంటుంది. చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ మనం ఈ స్కూటీ నుంచి వెళ్తున్నప్పుడు గ్రీనరీ అయితే చాలా మస్తు ఉంది గాయస్. ఇది మన ఒంగోలు హైవే మీదకి నుంచి వెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంది. నాకు ఆకలి అవుతుందిరా అన్నానో లేదా, మా దోస్తుగాడు ఈ షాప్కి, ఈ రెస్టారెంట్కి, బిర్యానీస్ అండ్ మోర్, మన ఒంగోలు ఎదురవ్వంగానే ట్రెండ్స్ పైన ఉంటుంది. యాంబియన్స్ మాత్రం ఫుల్ అదిరిపోయింది గాయస్. యాంబియన్స్ ఇది. హాయ్ గాయస్, ఈరోజు మనం బిర్యానీ షాప్కి వచ్చాం. షాప్ పేరే బిర్యానీ రెస్టారెంట్. ఇది వచ్చేసరికి ఏంటిది మనకే తెలియదు. మా దోస్తు కూడా అంజిరెడ్డి గారికి పెట్టాడు. బాగుంది గాయస్. హలో గాయస్, ఇది నల్లి గోష్ బిర్యానీ అంట. మా దోస్తు గారు తీసుకొచ్చింది. ఇది ఇట్లా కొట్టాలంత గట్టిగా రాట్లా. మేము ఆర్డర్ చేసామో లేదో ఇంతమంది తినడానికి వచ్చారు రెస్టారెంట్కి, బిర్యానీ రెస్టారెంట్కి. చాలా బాగుంది. మా వాడు ఇంకా తినేసి అయిపోయింది, పేమెంట్కి రెడీగా ఉన్నాడు. మా వాడు పేమెంట్ చేయమంటే చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ఇది వాడు చేసిన పని. ఏం చేశారంటే ఇది ఒక ఫన్నీ మూమెంట్. ఏం చేస్తున్నాడు మీరే చూడండి. లెచ్చరా లేదా, వేసుకో జోలు వేసుకున్నాడు. ఇంకా సపా ఇంకా పరుగు ఇంకా బీచ్కి. ఇంకా మనమైతే తిన్న తర్వాత మనం ప్రయాణం మొదలు పెట్టాము. వీడు బీచ్కి తీసుకెళ్తా అన్నాడు. అక్కడ నుంచి మనం ఒంగోలు నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 15 కిలోమీటర్స్ దూరంలో పోతూ ఉండగా ఇలా మనకు ఇంకొక గాడ్ కనపడ్డారు. ఎవరంటే మన సాయిబాబా టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే మనం దగ్గర పోకూడదు. ఇప్పుడే మనం చికెన్ మటన్ తిన్నాం కాబట్టి. సో బయట నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో అందుకని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది అయిపోగానే గ్రీనరీలోకి ఎంటర్ అయిపోయాం గాయస్. లిటర్లీ ఇది మన మనసుకి చాలా హత్తుకుపోయింది గాయస్. ఎందుకంటే ఫుల్ గ్రీనరీలో అట్లా ప్రయాణం చేస్తుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. ఇంకా మన వాడి మాట్లాడదు చూడండి మీరే. రెడ్డి అంజీ ఏంద్రా, నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కే నేను చూపిస్తా. యారే ఎదురుగా పోవాలి. రే మా వచ్చింది రే. ఇదే ఎంట్రన్స్. అబ్బా అదిగో భైరవ. మనం ఎంటర్ అయిపోయాం బీచ్. మొదటి బీచ్ ఇక్కడ నుంచి చూడడానికి అలా ఉంటుంది. కానీ మనం సెంటర్కి వెళ్ళి ఆస్వాదిద్దాం. ఆస్వాదించే ముందు మనమైతే మునగంగానే జస్ట్ వాక్ చేద్దాం. ఈ వాక్ చాలా అద్భుతమైనది. ఎందుకంటే దోస్తులతో ఇలా నడవడం అనేది చాలా మెమరబుల్ మూమెంట్స్. ఆ తర్వాత మనం ఒక సినిమా షార్ట్ అయితే తీసినాం. ఇది ఎట్లా ఉంటుందో ఏందో మనకైతే తెలియదు. కానీ ఆ బీచ్ వ్యూలో ఒక వివిడ్ కలర్ గ్రేడింగ్ చేసేసి తీసాం. ఇంకా ఫైనల్గా నాకు నచ్చే విధంగా ఒక స్లో మోషన్ తీసుకున్నా. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఒక స్వీట్ మెమొరీ. బీచ్ అడగంగానే చూపించినందుకు వాడికి థ్యాంక్ యూ. సో ఇదైతే మన మొదటి జర్నీలో ఒక అద్భుతమైన మెమోరీస్. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కాన్స్టెంట్గా ఉంటాయి. నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ పనిలో కాన్స్టెంట్గా ఉంటే నీకు కూడా ఆ ఓపిక దొక్కుతుంది. ఈ అలల్ని ఎప్పుడైతే మనం చూస్తామో ఒక చిన్న ఓపిక ఉంటుంది. అలలు అనేది ఎగిసిపడుతూ ఆగ్రహంగా కనిపించినా చాలా ఓపిక ఎక్కువ. సో అలాగే నువ్వు కూడా ఏదైనా పని చేసేటప్పుడు ఈ అలలను తలుచుకో. అది ఎంత ఉగ్ర రూపం దాల్చినా కానీ ఒక చిన్న ఓపికతో అలా కనపడుతూ ఉంటుంది. సరే అని ఇంకా మనం ఇంటికి బయలుదేరిపోయాం. బాయ్ సీ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
Bye bye. See you next video. I hope you like the video.